తాజా ఎన్నికల్లో కోనసీమ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన బండారు సత్యానందరావు కోనసీమ జిల్లాలో 4వసారి కాపు సామాజిక వర్గం నుండి ఎన్నికైన ఏకైక శాసనసభ్యుడు. 1982 నుండి సుదీర్ఘ కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ కొత్తపేట నియోజకవర్గం నుండే కాకుండా అన్ని ప్రాంతాల్లో తమ సామాజిక వర్గంలో తనకంటూ ప్రత్యేకమైన వర్గం కలిగిన నాయకుడు. ఆది నుండి చంద్రబాబుతో ఉంటూ ఆగస్టు సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నడిచిన వ్యక్తి బండారు సత్యానందరావు. ఈ పేరు ఉభయ గోదావరి జిల్లాలో సామాన్యులకు సైతం పరిచయం అక్కర్లేదు. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి మండల పార్టీ అధ్యక్షుడిగా వివిధ జిల్లాల్లో పార్టీ కోసం అనేక స్థానిక ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా వ్యవహరించిన విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. దాని వెనకాల ఎవరున్నారు? ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ వ్యాపారాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది కొత్తపేట నియోజకవర్గం. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి తగిన బుద్ధి చెప్పేది రేపు ఎన్నికలే. ఓటు అనే ఆయుధం ద్వారా దానికి సమాధానం చెప్పాలి. ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందుసొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది అనే ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులు అవమానించారని, ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మన కృషి మనం చేయాలి, మన పని మనం చేయాలి, ముందడిగేద్దాం, భవిష్యత్తులో ప్రజలకు అండగా ఉందాం, దళిత వర్గాలకి పెద్దపీట వేద్దాం, దళిత వర్గాలకి ఎక్కడ అన్యాయం జరిగిందో అని సరిదిద్దుదాం, ఆ వరవల్లో ముందుకెళ్దాం అని మీ అందరికీ మనవి చేస్తూ జనం చనిపోయారు. కానీ మహానుభావుడు వెళ్ళి పైనుంచి రౌండ్ కొట్టి వచ్చాడు. నిన్న మా ఒక రెడ్డి గారు ఉన్నారు, ఆయన కొరపాయన వెళ్ళారు. అక్కడ హైదరాబాద్ వెళ్ళి అక్కడ శుభ్రంగా పెళ్లి భోజనాలు తింటున్నారు చికెన్ ముక్కలతో. మరి ఇక్కడ రైతులు గొడవ కానీ అక్కడ వరదల గొడవ కానీ ఆయనకి అక్కడ కనపట్టలేదు. మరి ఏంటంటే పాలిచ్చి ఆవుని కాదని దున్నపోతుని తెచ్చుకున్నామండి.